మనం హైదరాబాద్లో కూర్చొని అమెరికాలో శాలరీ సంపాదించవచ్చు. ఎలా అంటే ఎన్రోల్డ్ ఏజెంట్ అనే కోర్స్ ద్వారా హైదరాబాద్ నుంచి యూఎస్ వాళ్ళకి ట్యాక్స్ ఫైలింగ్లో హెల్ప్ చేయడం ద్వారా మనకి ఈ జాబ్స్ ఉంటాయి. కోర్స్ నేమ్ వచ్చేసి ఎన్రోల్డ్ ఏజెంట్. దీనికి ఇప్పుడు చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. రీజన్ ఏంటంటే అమెరికాలో మీకు తెలిసిందే, అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎలా అయితే మనకి ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని ఇండియాకి మూవ్ అయినాయో అక్కడ కాస్ట్ని తగ్గించుకోవడం కోసం ఇక్కడ మంచి వర్క్ ఫోర్స్ ఉండటం వల్ల ఈ జాబ్స్ అన్నీ మనకి ఇండియాకి వచ్చాయి. అదే వేలో ఇప్పుడు ఎన్రోల్డ్ ఏజెంట్కి సంబంధించిన జాబ్స్ కూడా ఇండియాకి ఓవర్ఫ్లో అవుతున్నాయి స్లోగా. మనకి 1000 జాబులు ఇండియాలో రిక్వైర్మెంట్ ఉంటే ఓన్లీ 20 మంది 30 మంది మాత్రమే క్వాలిఫైడ్ ఎన్రోల్డ్ ఏజెంట్స్ ఉన్నారు. ఈ ఎన్రోల్డ్ ఏజెంట్ అనేది జస్ట్ సింపుల్గా ఏదో ఒక కోర్స్ నేర్చుకుని ఎగ్జామ్ రాసేస్తే లేదా కోర్స్ నేర్చేసుకొని జాబ్ వస్తుంది ఇలా కాదు. ఇది IRS అంటే ఇంటర్నల్ రెవెన్యూ సిస్టమ్ అని చెప్పేసి మనకి ఏదైతే ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా ఉంటుందో వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ని మనం పాస్ అవ్వాలి. అండ్ ఇది యావరేజ్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసి అరౌండ్ 85% ఉంది. సో ఈ కొద్ది ఎగ్జామ్ మనకి అంత కష్టమైతే ఏం కాదు. కొంచెం కష్టపడితే ఒక రకమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేయొచ్చు. దీనికి ఇంకొక అడ్వాంటేజ్ అంటే మనకి ఎక్కడ కూడా ఈ గ్రాడ్యుయేషన్ కావాలి, BA కావాలి, BCom కావాలి, లేదంటే బీటెక్ కావాలనే రూల్స్ ఏమీ లేవు. ఓన్లీ ఎగ్జామ్ రాయటం మాత్రమే మనకు ఫస్ట్ క్రైటీరియా. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి గ్యాప్ వచ్చిందో, ఇంటర్వ్యూ తర్వాత కానీ డిగ్రీ తర్వాత కానీ మనకి 3 years 4 years గ్యాప్ వచ్చింది, మళ్ళీ జాబ్లోకి చేద్దాము అనుకుంటున్నారు, వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. అలానే BCom కంప్లీట్ చేసి కామర్స్ సైడ్ ఆల్రెడీ కొంత టచ్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా సెట్ అవుతుంది. CA చేద్దాం అనుకొని CA మధ్యలో డ్రాప్ అయిపోయి లేదంటే CA కంప్లీట్ చేయలేకపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ కోర్స్ చాలా బాగా సెట్ అవుతుంది. దీనికి కావాల్సింది బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంతే, పెద్ద డిగ్రీలు అవసరం లేదు. మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఎగ్జామ్ని పాస్ అవడం, జాబ్ తెచ్చుకోవడం ఈజీ. ఇంకొక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే ఫార్చ్యూన్ 500 అమెరికాలో ఉండే పెద్ద 500 కంపెనీలు అయితే ఉంటాయో, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటాం, వాళ్ళ ట్యాక్స్ మొత్తం ఆడిట్ చేసేది ఈ బిగ్ 4 కంపెనీసే. బిగ్ 4 కంపెనీస్ అంటే మనకి డెలాయిట్, KPMG, EY అండ్ PwC. ఈ 4 కంపెనీలోనే 80% హైరింగ్ నడుస్తుంది దీనిపైన. మీరు కావాలంటే ChatGPTకి వెళ్ళి ఎన్రోల్డ్ ఏజెంట్ అనే కోర్స్ ఎలా ఉంటుంది, అది మాకు సూట్ అవుతుందా అని మీరు రీసెర్చ్ చేయండి. క్లాడ్ కానీ ChatGPTకి కానీ చేసిన తర్వాతనే దీని గురించి ఆలోచించండి. KSRలో కూడా మనం ఈ మంత్ నుంచి ఎన్రోల్డ్ ఏజెంట్ని ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు కలిపి మనం మాదాపూర్ ఆఫీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇందులో ఫస్ట్ పేపర్ కంప్లీట్ అయినా అంటే మనకి మొత్తం 6 months కోర్స్ ఉంటే అందులో 2 months ఫస్ట్ పేపర్ అయిపోయిన దగ్గర నుంచి వితిన్ 2 monthsలో మనం ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అయిపోవచ్చు. అట్లీస్ట్ ఒక్క పేపర్ ఉన్నా కానీ మనకి జాబ్స్ ఉంటాయి మార్కెట్లో. ఫస్ట్ పేపర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కావాలంటే మిగతా ఎగ్జామ్స్ మనం రాసుకోవచ్చు. ప్రస్తుతం ఇండియాలో ఇవి ఆల్మోస్ట్ ఒక 50,000 జాబులు ఉన్నాయి. 2030 కల్లా అంటే ఇంకొక 4 yearsలో ఇది more than 1 lakh అవుతాయి అని చెప్పేసి ఒక ప్రిడిక్షన్. దానికి రీజన్ మనకు తెలిసిందే, మనం చీప్ లేబర్ మనకి ఇక్కడ తక్కువ కాస్ట్కి దొరుకుతుంది అమెరికాతో కంపేర్ చేస్తే. ఇక్కడ ఒక ఫ్రెషర్ ప్యాకేజీ 4 to 6 lakhs ఉంటుంది. అదే యూఎస్లో అంటే సో ఆల్మోస్ట్ మనము ఒక 40 నుంచి 50 లక్షలు మన ఇండియన్ కరెన్సీలో వాళ్ళ లోకల్ వాళ్ళకైనా పే చేయాలి. బట్ అంత వర్క్ ఫోర్స్ అక్కడ లేదు. సో దానివల్ల మనకి ఇక్కడికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మనకి ప్యాకేజెస్ కూడా బాగుంటాయి ఇందులో. దీనికి మనం ఫారెన్ అవ్వాల్సిన పని లేదు, ఫారెన్లో చదవాల్సిన పని లేదు. ఇండియాలోనే ఉంటూనే ఫారెన్ కన్సల్టెన్సీకి పనిచేస్తూ మంచి శాలరీని సంపాదించుకునే అవకాశం ఉంది. ఎవరెవరైతే ఫస్ట్ 5 classes అటెండ్ అవుదాం అనుకుంటారో నేను లింక్ బయోలో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఎన్రోల్ చేసుకొని ఫస్ట్ 1 week క్లాసెస్ అటెండ్ అయ్యి మీకు అర్థమవుతుందంటే చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు కోర్సుని ఎంచుకోండి. ఆ తర్వాత మాత్రమే కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు ఇంకా ఏమేమి డౌట్స్ ఉంటాయి అవి మొత్తం మనం క్లాస్లో మాట్లాడదాం.